సో హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రాహుల్ విల్వే. ఈరోజు మనం మిస్సెస్ స్వప్న గారితో ఉన్నాం. తనకి ఏదైతే లెఫ్ట్ లెగ్ సయాటికా ప్రాబ్లంతో మన దగ్గర రావడం జరిగింది అండ్ చాలా వర్స్ట్ కండిషన్లో వచ్చారు మన దగ్గరికి. ఆల్మోస్ట్ 7.5 mm స్పేస్ ఉండే L4, L5, L5S1 దగ్గర ఆ కెనాల్ స్టెనోసిస్ అనేది అండ్ సివియర్ పెయిన్తో రావడం జరిగింది. ఆల్మోస్ట్ చాలా రోజులు సఫరింగ్తో. సో మనం 28 సెషన్స్ మేడంకి అడ్వైజ్ చేయడం జరిగింది అండ్ ఇవాళ లాస్ట్ సెషన్ టెస్టిమోనియల్ వీడియో తీసుకుందాం. సో ఓవరాల్గా ప్రాబ్లం ఎట్లా స్టార్ట్ అయింది అండ్ తన జర్నీ ఎలా అశోకాలో జరిగింది అనేది మేడం నాడి తెలుసుకుందాం. సో హలో మేడం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో చెప్పండి, ఎన్ని రోజులు సఫర్ అయ్యారు అశోకకి రాకముందు? అశోక రాకముందుకి ఇయర్స్ సఫర్ అయ్యాను. అశోక వచ్చే ముందు నవంబర్ నుంచి 6 months నుంచి సఫర్ అయ్యాను. ఎట్లా ఉండేది ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అండ్ ఫ్రీక్వెన్సీ? పెయిన్, పించింగ్, పోకింగ్ అన్నీ ఉండే. మొత్తం స్టార్టింగ్ మన హిప్ నుంచి డౌన్ బిగ్ టో వరకు. ఓకే. సో ఎట్లా ఉంటుండే ఫ్రీక్వెన్సీ? అంటే ఇంకా మొత్తం నడవలేను, బెండ్ అవ్వలేను, పడుకున్న పెయిన్, కంటిన్యూస్ పెయిన్. నైట్ అయినా సరే మొత్తం కంటిన్యూస్ పెయిన్ ఉండే. స్లీప్లెస్ నైట్స్, ఈటింగ్ ప్రాబ్లం అన్నీ వచ్చాయి. మీరు నాకు అడిగిన క్వశ్చన్ నాకు గుర్తుంది సార్. నేను కూర్చొని తినాలి, కూర్చొని తినగలగాలి. ఇంటర్వెల్స్ లో లేసి తింటుండే స్టార్టింగ్. సో అలా ఎన్ని రోజులు సఫర్ అయ్యారు? అలా 3 months సార్. 3 months సఫర్ అయ్యాను. అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి, అన్నీ తిరిగేశాక లాస్ట్ ఇంకా ఆయుర్వేద ట్రీట్మెంట్ కూడా అయ్యింది. ఇంకా లాస్ట్ ఇది సర్చ్ చేస్తుంటే అశోక కనిపించింది. ఓకే, లాస్ట్ ఇది కాకపోతే ఇంకా సర్జరీ అయితే సర్జరీ, ఏదైతే అది అన్నట్టు ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చాను. మేడం వాళ్ళ మామయ్య జనరల్ ఫిజిషియన్, డాక్టర్. సో ఆల్మోస్ట్ ఎంతమందిని కలిసి ఉంటారు హైదరాబాద్లో? హోమియోపతి కలిసాను, మళ్ళీ వేరే హాస్పిటల్స్ 2-3 హాస్పిటల్స్ తిరిగారు. అందరు సర్జరీ అనే చెప్పారు. మామయ్య ఏంటంటే వద్దు, న్యాచురల్గా వెళ్దాం సర్జరీ లేకుండా. సరే, ఆయుర్వేద 14 days ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాం. అది ఇంకా 0% అసలు. అది ఇంకా చెప్పలేను ఆ పెయిన్. ఇంకా అసలు ఏమి ప్రాసెస్ లేకుండా అవ్వలేదు. ఇంకా నాతో అవ్వట్లేదు, ఏదైతే అది ఇంకా చేయించుకుందాం అంటే స్టెప్కి వచ్చేసాం. ఇంకా అంటే అంత సివియారిటీ, అంత అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంతా కాంప్రమైజ్. అంటే ఇంకా నేను ఇలా లేచి కూర్చుంటాను కూడా అనుకోలేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మళ్ళీ లైఫ్ వస్తుందని అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేను. అంత చాలా సివియర్ ప్రాబ్లం వచ్చింది. ఆయుర్వేద వద్ద ఇంకా లాస్ట్ ఇది అన్నట్టు వచ్చాను. ఆఫ్టర్నూన్ వచ్చి ఇంకా ఎగ్జామ్ ఈవినింగ్ లోపు డిసైడ్ చేసాం. ఫోర్త్ సిట్టింగ్ నుంచి రిజల్ట్ వచ్చింది. బాడీ రెస్పాండ్ అయింది, హోప్ వచ్చింది అండ్ కంటిన్యూ. ఇప్పుడు అన్ని చేసుకుంటున్నాను, నావెల్స్ చేసుకుంటున్నాను, పిల్లల్ని కూడా చూసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు ఎట్లా ఉంది పెయిన్ ఫ్రీ లైఫ్ ముందుకి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే? ద డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ ట్రీట్మెంట్ అండ్ 95% మొత్తం క్యూర్ అయిపోయింది. కూర్చోగలుగుతున్నాను, లేస్తున్నాను, సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని వస్తున్నాను. ఇప్పుడు డ్రైవింగ్ కూడా ఆల్మోస్ట్ 5 months డ్రైవింగ్ కూడా లేదు, ఆపేసిన. అసలు కార్లో కూడా కూర్చోలేను. ఇప్పుడు వెళ్తున్నాను అండ్ 40 minutes ప్లస్ కూర్చుంటున్నాను. ఓకే, ఇంకా అది సివియారిటీ కాబట్టి కొంచెం 40+ వస్తే పెయిన్, 40 minutes ప్లస్ వస్తే పెయిన్ వస్తే, ఎక్సర్సైజ్ చేశాక మాత్రం రిలీఫ్. ఇప్పుడు ఎట్ స్ట్రెచ్ లో ఎంతసేపు నిలబడగలుగుతున్నాను? 40 minutes నించోగలుగుతాను. సో మీ పనులు, కిచెన్ వర్క్ చేసుకుంటున్నాను. నిన్న కూడా ఎక్కువసేపే నించున్నాను. షార్ప్ పెయిన్ లాగా ఓన్లీ ఒక 5 minutes స్ట్రెచెస్ చేస్తే పోయింది. మళ్ళీ నైట్ పడుకున్నాను. ఇది వరకు నైట్ అసలు పడుకోలేను. మొత్తం 3 months నిద్ర. సో చాలా హారబుల్ కదా? హారబుల్ సార్. నా లైఫ్ లో ఆఫ్టర్ 2 deliveries కూడా అంతగా ఇది అవ్వలేదు. ఇదే ఇంకా నా లైఫ్ లో. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఎంతసేపు పడుతుంది ఎక్సర్సైజెస్ చేయడానికి? ఎక్సర్సైజ్ చేస్తున్నాను సార్ బాగానే. అంటే ఫ్రీక్వెంట్ గా చేస్తున్నాను. అంటే తగ్గిందని వదిలేయడం అలా చేయట్లేను. ఓకే, కూర్చుంటాను, పిల్లలు తినిపి వాళ్ళకి చేసినాక కొంచెం సేపు చేస్తాను, రిలీఫ్ అయిపోతుంది. సో బేసికల్గా మన దగ్గర చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటారు, చాలామంది వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్లో మీరు చెప్పాలంటే ఏం చెప్పాలంటే?
మొత్తం ఎక్కడ ఓవరాల్గా తిరిగినా వేస్ట్. నేను చెప్పాలంటే అన్నీ చూసాను, నేను ఆల్ ఓవర్ మొత్తం చూసాను. టైం వేస్ట్, మనీ వేస్ట్, డైరెక్ట్గా అశోక్కి వస్తే బెస్ట్. సో యూజువల్గా మనకి ఫోర్త్ సెషన్ నుంచి రిజల్ట్ రావడం జరిగింది కదా. సో ఎట్లా జరిగింది మీకు బాడీ రెస్పాన్స్? స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఏమనిపించింది? స్టార్టింగ్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు మేము ఎక్విప్మెంట్స్ చూసి ఒక 50% వరకు మాకు అనిపించింది అవుతుంది ఇక్కడ అని. ఎందుకంటే ఎక్కడ చూడలే ఇలా ఎక్విప్మెంట్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయినాక FM తో ఎక్కువ అయింది రెస్పాండ్. FMM VM తో బాగా రెస్పాండ్ అయ్యింది. సో ఏంటంటే వితౌట్ టాబ్లెట్ ఇంకా ఆయింట్మెంట్ లేకుండా న్యాచురల్ హీలింగ్ చాలా బెస్ట్ సార్. ఎవరికైనా నేను సజెషన్ ఇస్తూనే ఉంటాను. అలా చాలా కేసెస్ కూడా రిఫర్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ దట్. సో బేసికల్గా మనకి ఏదైనా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు పేషెన్స్ ఇంపార్టెంట్. పేషెన్స్ తో వెయిట్ చేస్తే అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 28 చాలా సార్ ఏడ్చాను కూడా. లైక్ మేడం దగ్గరికి స్టార్టింగ్ లో ఆల్మోస్ట్ 1 వీక్ సిట్టింగ్స్ వస్తుండే, ఏడుస్తుండే, వెళ్తుండే పెయిన్ అవుతుందని. తర్వాత చాలా హ్యాపీగా సో విజిట్స్ అయ్యే కొద్దీ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటే మొత్తం కంటిన్యూ ఉండే కదా, ఇప్పుడు కంటిన్యూ అసలు ఏమీ లేదు. అక్కడి వరకు ఇట్లా పోక్ అవుతుండే, అవన్నీ ఏమీ లేదు. అండ్ మార్నింగ్స్ లో లేచాక 2-3 అవర్స్ వాల్ పట్టుకొని నడుస్తాను, అవన్నీ అది కూడా ఏం లేదు, హ్యాపీగా లేస్తున్నా. అది మెయిన్ కన్సర్న్ ఉండే కదా, మెయిన్ కన్సర్న్ అది ఉండే. లేవడానికి ప్రాబ్లం అవుతుండే, లేచి బెండ్ అయ్యి గోడలు అదే వాల్స్ పట్టుకొని వెళ్తుండే వాష్రూమ్ వెళ్ళాలన్నా. ఇప్పుడు అలా ఏం లేదు. ఎంతసేపు అట్లా ఉంటుండే? అలా అశోకకు రాకముందుకు 1-2 అవర్స్ ఉంటుండే. మార్నింగ్ 2 అవర్స్ పడుతుండే సెటిల్ అవ్వడానికి. అంతే సార్. అసలు ఇంకా మళ్ళీ పడుకొని ఏం చేయాలో కూడా అర్థం అవ్వకపోతుండే. ఇక్కడ జాయిన్ అయ్యాక 4th సిట్టింగ్ తర్వాత 1/2 అవర్ తర్వాత 1 FM తోనే పోయింది. ఇంకా ఏం బెండ్ అవ్వడం లేదు, డైరెక్ట్ లేస్తున్నా. అసలు అనుకోలేదు అది నార్మల్ గా ఇంకా నార్మల్ లైఫ్ వస్తుందా రాదా కూడా అనుకోలేదు, అంత పెయిన్ సివియారిటీ. సో మన మేజర్ కన్సర్న్ ఒకటి మార్నింగ్ లేచిన తర్వాత ఎక్కువసేపు టైం పట్టేది. అంటే ఇలా స్ట్రైట్ గా నించోడానికి టైం పట్టేది, మొత్తం బెండ్ అయ్యి. సెకండ్ నైట్ అంతా ఉండేది. అట్లీస్ట్ ఇటు టర్న్ అవ్వలేను, ఇటు టర్న్ అవ్వలేను, కూర్చున్నా పెయిన్ అవుతుండే. ఈ 3 కన్సర్న్స్ లో 3 పోయినాయి నాకు. 3 పోయినాయి. అది నైట్ పెయిన్ అయితే చాలా హారబుల్ సార్. అది ఇట్స్ నాట్ ఏ జోక్. 3 months స్లీప్లెస్ నైట్స్ అంటే ఇట్లానే బెడ్ మీద ఉండి పేషెన్స్ పోయింది సార్. ఎక్కడ పేషెన్స్, ఇంకా అక్కడ పేషెంట్ లేదు. బెడ్ మీద ఉండి స్క్రోల్ చేసి ఇదంతా వచ్చి మీ వీడియోస్ అన్ని చూసాం. మీ వీడియోస్ నేనే సెర్చ్ చేశాను. మొత్తం సెర్చ్ చేస్తుంటే మీరు వచ్చింది సరే, అందులో చాలా చూసా, చాలా మంది వీడియోస్ చూసా. మళ్ళీ ఏమనిపించింది, 2-3 సిట్టింగ్స్ తీసుకున్నాక మేబీ ఇట్లా వీళ్ళు చెప్పి చేపిస్తున్నారేమో వీడియోస్ అన్నట్టు అనిపించింది. ఒక స్టోరీ విన్నాక ఓకే ట్రయల్ చేద్దాము అని అప్పుడే వచ్చారు. సరే వెళ్దాం 3 o'clock. మీరు నా లక్కీ ఏంటంటే మండే ఆ రోజు మీరు ఇక్కడ ఉన్నారు. సో ఇంకా వచ్చేసి డిసైడ్ ఇక్కడనే అడిగాను మీకు యాజ్ అ డాక్టర్గా కాదు, నేను కోడలుగా కాదు, మామయ్య మీదేంటి వర్షన్ చెప్పని చూసి నేను అలానే అడిగాను. ఒక డాక్టర్గా కానీ ఒక ఫాదర్ ఇన్ లాగా చెప్పకండి, అండ్ మనీ కూడా వదిలేసి చెప్పండి ఏంటి అని అంటే. ఎక్విప్మెంట్స్ మాత్రం ఇట్లా ఎక్కడ లేవు నాన్న, ఓవరాల్గా అన్నీ ఉన్నాయి, కప్పింగ్ అండ్ నీడ్లింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి నుంచి అన్నా అవుతుంది, అవ్వకుండా అయితే ఉండదు కదా, అవుతుంది అని అంటే సరే అని ఫిక్స్ అయ్యి. అంటే డైలమా సార్, అన్ని చేశాను కదా. నేను అక్యుపెంచర్ చేశాను, హోమియో తిన్నా, ఆయుర్వేద అయ్యింది, జనరల్ మెడిసిన్ అయితే అవాయిడ్ చేసిన సార్. భరించిన ఓన్లీ ప్రెగాబిలన్ 2 days అలా వేసుకున్నాను. నొప్పి చూడలేకనే మా అమ్మ వేసుకో అన్నా కూడా వద్దులేండి అన్నట్టు ఉన్నా. కాకపోతే 3 months లో 1 month అయితే ప్రెగాబిలన్ మీదనే ఉన్నా. అది డ్రౌజీగా వచ్చేది, లేట్ నైట్ పడుకోవడం కానీ లేపడం ఉంటుంది. ఇక్కడ మొత్తం ట్రీట్మెంట్ చేస్తుంటే కూడా స్టార్టింగ్ పెయిన్ అయింది, తర్వాత సెకండ్ FM తో పోయింది, మొత్తం పోయిందంటే సెకండ్ FM అండ్ 1st VM తోనే
బాగా ఇదైపోయింది. సో బేసికల్గా ఇంతమందిని కలిసిన తర్వాత ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత కూడా చాలా మంది ఏంటంటే ఫెడప్ అయిపోతారు. అన్ని రోజులు అండ్ ఇంకొక డిప్రెషన్ కూడా వెళ్ళాను సార్. లైక్ చెప్పాను కూడా నాకు వద్దు ఈ లైఫ్ ఇంకా అవ్వదు అని చెప్పి కూడా అది ఇంకా స్ట్రాంగ్గా చేసుకొని అంటే మొత్తం క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ చెప్పారు కదా, మీరు కూడా చెప్పారు బేసిక్ ఇక్కడ ఉండాలి, మనకి ఇక్కడ ఉంటేనే హీల్ అవుతుంది, అదే ఉంది అని ఉంటే కూడా కాదు అని అంటే అట్లా హ్యాపీగా ఉండడం సరే తగ్గుతుంది అని అలా అవ్వడం వల్ల కూడా మన ఇది కూడా ఇంపార్టెంటే. కమిట్మెంట్ ఇంపార్టెంట్ మన ఉండే బట్టి నమ్మకం. సో మనం వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ మనకి ఏదైతే డిఫరెన్స్ అనిపిస్తుందో మన బాడీలో మనం అనాలిసిస్ చేసుకోగలగాలి. సో మనకి ముందు ఎలా ఉంటుండే, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎంత రిజల్ట్ వచ్చింది, ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగింది అనేది మనం గ్రాఫ్గా కనుక చూడగలిగితే దాన్ని బేస్ చేసుకొని మనకి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ మీరు అన్నట్టుగా ఫస్ట్ సెషన్లో సెకండ్ సెషన్లో పెయిన్ ఉండే, కానీ యాజ్ సెషన్స్ అయ్యే కొద్దీ మెల్లమెల్లగా బాడీ రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో అలాగా మనం చేసే ట్రీట్మెంట్ ఎట్లా అంటే ఓవర్ నైట్ చేంజ్ అవ్వదు, ఎందుకంటే మనం వర్కింగ్ ఆన్ స్ట్రక్చరల్. సో డెఫినెట్గా పేషెన్స్ పెట్టి మనం చెప్పిన ఎక్సర్సైజెస్, మేడం వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మోడలింగ్ ఇవన్నీ చేయగలిగితే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అంటే టీమ్ వర్క్ లా. అంతే. సో అంటే అందరు సర్జరీ నాకు ఎక్కడ హ్యాపీ అంటే అందరు సర్జరీ అన్నారు కదా, అంటే వితౌట్ ఎనీథింగ్ దీంతో అవుతుందంటే ఇట్స్ ఎ మిరాకిల్ అని అనిపిస్తుంది. ఎఫ్ఎం తర్వాత ఎన్నిసార్లు అన్నాను మేడం, అది ఏంటి మేడం ఈ మిరాకిల్, నేను అడిగాను కూడా, క్వశ్చన్ కూడా చేశాను లైక్ మేడంకి, మేడం ఇది ఇలాగాక ఓకే ఇప్పుడు చేస్తారు కదా ఇప్పుడు ఉంటుంది, నా ట్రీట్మెంట్ అయిపోయినాక కూడా మళ్ళీ వస్తుందా, నిజం చెప్పాను మేడం, అడిగాను ఎఫ్ఎం. యూజువల్ గా మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం ట్రీట్మెంట్, ఇప్పటికి ఎన్ని రోజులు అయింది స్టార్ట్ చేసిన తర్వాత? సార్ అశోకతో 3 months. ఈ 28 సెషన్స్ 3 months లో కంప్లీట్ చేస్తాం. సో ఎప్పుడైనా అనిపించిందా పెయిన్ రియాకరెన్స్ అయింది అన్నట్టుగా? అట్లా అవ్వలేదు సార్. మళ్ళీ డౌట్ ఉండే మీకు? అడిగాను, ఆ డౌట్ ఉండే, మొత్తం క్లియర్ అన్ని అడిగాను, అసలు క్వశ్చన్స్ అన్ని వేసాను మేడంకి, పాపం అన్ని చెప్పారు, అసలు సిస్టర్ లాగానే అన్ని ట్రీట్ చేసి చెప్పింది. సో అంటే ఇది కూడా అడిగాను ఇలానే, అంటే ఇప్పుడు మేము వస్తామని చేస్తున్నారు ఓకే తర్వాత పోతుందా అన్నట్టు అడిగితే అలా ఉండదు మేడం, నర్వ్ పాయింట్స్ ఉంటాయి, అది వాళ్ళకి తెలుస్తుంది, అక్కడ రిలీజ్ చేస్తారు, మళ్ళీ అదేం అక్కర్ అవ్వదు అని. ఓకే టెస్ట్ చేసుకున్నాను సెకండ్ టైంకి, అన్ని వర్క్స్ అంటే బెండ్ అవ్వడం ఇలా అలా చేశాను, అవ్వలే, అప్పుడు ఇంకా నమ్మకం వచ్చింది. అంటే బేసికల్ గా అది చేయదు ఇది చేయదు అని చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు అంటే నేనే ట్రై చేస్తున్నాను, కూర్చోవడం గానీ కింద లేవడము అలా చేస్తున్నాను, బెండ్ అవ్వడం గానీ అన్ని చేసేస్తున్నారు. లాంగ్ జర్నీ కూడా ప్లాన్ చేస్తాను వెళ్దామని, ఎందుకంటే ట్రీట్మెంట్ లోనే వెళ్తే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది అలా. సో యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అంతే. సో నో రెస్ట్రిక్షన్స్, నో లిమిటేషన్స్, కాకపోతే జస్ట్ మనకి చూసుకోవాలి, మనకి తెలుస్తుంది ఎక్కడి వరకు అని. ఇంకా ఓవర్ గా చేసినాము అని అంటే అది ఉన్నది కూడా పోకుండా, ఇంకా లేదు ఆల్రెడీ అందులో పడి నేను లేచాను, ఇంకా స్ట్రాంగ్ గా మంచి క్లీన్ గా చూసుకుంటాను. మనకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది ఓకే ఇక్కడ చాలు అనే టైంకి ఇంకా బ్రేక్ తీసుకొని ఇది ఒక్కటే మెయిన్ చేసేస్తాను, నర్వ్ మొబిలైజేషన్ చేస్తాను అండ్ క్యాట్ అండ్ క్యామ్ చేస్తే. ఈ రిఫరల్ పెయిన్ ఎప్పుడు తగ్గింది? ఇది సార్ సెకండ్ ఎఫ్ఎం అండ్ సెకండ్ విఎంకి, విజ్రల్కి తగ్గింది సార్, విజ్రల్ అండ్ ఎఫ్ఎంకి తగ్గింది. దీనికి ఈ వీటికంటే మెయిన్ ఈ వీటితోనే ఎక్కువ తగ్గింది. అంటే నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డేనే నాకు తెలిసిపోయింది, అరే ఇట్లా ఇది మ్యాజిక్ అని. నేను కొన్ని చేసినా కూడా చేసిన బెండ్ అవ్వడం కానీ పడుకొని లేసి అరే మేడం ఇట్లా చేసినా కూడా అవ్వలేదు అని అన్నా, మళ్ళా కావాల్సిన మేడం మీద దగ్గర కూడా వచ్చి బెండ్ అవుతుండే. ఓకేనా ఓకేనా అంటే చాలా చూసి వచ్చున్నారు కాబట్టి అంత రాదు, అంత తొందర బాడీ రెస్పాండ్ అయినా కానీ నమ్మాలి, ఎక్కడనో మ్యాజిక్ ఉంది అన్నట్టు. అంటే నమ్మబుద్ధి కూడా అవ్వదు కదా అన్ని, అంటే అంత బెడ్ మీద ఉండి ఇలా కూర్చున్నాము అని అంటే అంత ఈజీగా నమ్మబుద్ధి అవ్వదు. మొత్తం ఆల్మోస్ట్ 2-3 months అంతే, ఇంకా ఏం చేయలేదు. తినడం కూడా తక్కువ అసలు, పడుకోవడం లేకపోతే అటు ఇటు పట్టుకున్న పెయిన్, ఇటు పడుకున్న పెయిన్ ఉంది. సో
సో ఓవరాల్గా ఓవరాల్ ఒక నా లైఫ్ హెల్ నుంచి వచ్చేసినారు బయటికి. ఇప్పుడు ఎవరైనా బ్యాక్ పెయిన్ అనగానే చెప్తాను నాతో పాటు రండి తీసుకెళ్తాను. అట్లీస్ట్ ఒక 2-3 సెషన్స్ అన్నా ఇదవుతుంది, తెలుస్తుంది మనకు, కొంచెం నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతున్నాం. అవును, ఎందుకంటే లాంగ్ జర్నీ కదా. సో హ్యాపీయా ఓవరాల్ గా చాలా చాలా హ్యాపీ. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది? మేజర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. యా గుడ్, ఓవరాల్ గా చాలా బాగుంది. అన్ని చేయగలుగుతున్నా, అన్ని చేస్తున్నాను. మీకు అండ్ అలైక్ మేడం కూడా బాగా, అండ్ అందరు ఎంప్లాయీస్ కూడా లైక్ ఫ్యామిలీ లాగా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. సో వన్ మోర్ సక్సెస్ స్టోరీ యాడెడ్ అండి. ఎవరైతే ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు, సర్జరీకి వెళ్ళాలి, ఇంకా ఈ సయాటిక్ ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే డెఫినెట్గా అశోక అనేది ఇట్ స్టాండ్స్ ఫర్ యూ. అండ్ మా క్వాలిటీ ఆఫ్ ఇంటర్వెన్షన్తోనే మీ ప్రాబ్లమ్ని డెఫినెట్గా మేము చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.